మొదటి రోజు రోడ్ షోలో భాగంగా నిన్న ప్రచారం చేస్తూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాట్లాడుతూ మరి అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు రేవంత్ రెడ్డి గారిని నమ్మేసి వారు చెప్పిన అన్ని కూడా కథలను నిజమనుకొని ఓట్లేస్తారు కావచ్చని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ మొన్న కోడి కథ అందరికీ తెలిసిపోయింది. కంటోన్మెంటు మహిళలు అక్కడికి వెళ్ళి ఇంటింటికి తిరిగి కోడిని చూపెడుతూ రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలను అవన్నీ కూడా అబద్ధాలే, ఇప్పటివరకు ఏది కూడా నిజం కాలేదు అని చెప్పడం, దాన్ని ఆ అబద్ధాన్ని మళ్ళొకసారి కూడా మరి నిజం చేయాలి అనే ఒక ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సాధారణంగా అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే చెవిలో పూలు పెట్టుకుంటారు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే. కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్దవి చెప్తారు. 4,000 కోట్లు కదా, అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి, కాలీఫ్లవర్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టినరు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద. మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చినా అని నిన్న చెప్పారు కదా, ఎక్కడున్నాయా 4,000 కోట్లు?